ఏంటి టుక్కుని కొడుతున్నావు? మాది కూడా కాదు కారు. మనకి ఇండియాలో బర్రెలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాయి కదా, చూసారా వీటిని కూడా ప్రదర్శనకి పెట్టారు, నల్ల బర్రెలు. హాయ్ హలో నమస్తే. ఫ్లోరిడాలో యూనివర్సల్ స్టూడియోలో 4 రోజులు మంచిగా ఎంజాయ్ చేశాం కదండి. తర్వాత నేనైతే మా కజిన్ హౌస్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిన వీడియో ఇదైతే. అక్కడి నుంచి దగ్గరలో అంటే పామ్ బీచ్కి దగ్గరలో ఒక లైన్ పార్క్ అనేది అదేనండి సఫారీ ఉందంట. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిరా అత్త అని చెప్పి మా కోడలైతే చెప్పింది. అందుకని చెప్పి ఈ లైన్ సఫారీకి అయితే బయలుదేరానమాట. సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని కూడా చూసేసి నచ్చితే కనుక లైక్ చేసేసి ఇంకా బాగా వీడియోస్ రావడం కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. దీనికైతే మనిషికి అంటే $49. సో మా ఫ్యామిలీ మొత్తానికి వచ్చేసరికి $200 అనమాట. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఏమంటే అన్ని లాక్లు వేస్తున్నాయా? ఇప్పుడు మెయిన్ లయన్స్ అవన్నీ వస్తున్నాయి. ఒక ఆస్ట్రిచ్ బయటకు వచ్చింది, ఎంత పెద్దగా చూడరా. ఇన్సైడా మీ దగ్గర పాప్కార్న్ ఉంటే వస్తుంది. దాని కాలుకి చూసావా ట్యాగ్ వేస్తుంది ఒకటి గ్రీన్ కలర్ ది. ఎందుకు? కాదు, అది వీళ్ళది అన్నట్టు గుర్తు కోసం అనమాట. దానిలో ఏదో చిప్పు పెడతారు. ఆస్ట్రిచ్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి తెలిసిపోయింది. అందుకని చూసారా, చూస్తుందో కార్లోకి తలకాయ పెట్టి మరి. పాప్కార్న్ అలాంటివి ఫీడ్ చేయకూడదు, లాగేసుకుంటారని చెప్తున్నారు. మా అమ్మ ఎంత ఉంది ఏంట్రా, నాకన్నా హైట్ ఉంది అది. అందరూ ఫీడింగ్ చేస్తున్నారు దానికి, చూస్తుంది అది. మా అమ్మో ఓ కార్ని ఏమైనా కొట్టేవే. తింటుందా కొడుతుంది? అది కొడుతుంది, తినట్లేదు, కొడుతుందండి. వామ్మో. హాయ్ బేబీ. ఏంటి టుక్కుని కొడుతున్నావు? మాది కూడా కాదు కారు. ఓసిని వామ్మా. కాదు, అక్కడంతా ఆస్ట్రిచ్ ఫుడ్ కూడా పెట్టారు చూడు, తింటున్నాయి పైన. ఎన్నున్నాయి, చాలా ఉన్నాయి ఆస్ట్రిచ్లు చూడు, ఎంత పెద్దగా ఉన్నాయో. వాటి ఎగ్ కూడా చాలా పెద్దగా ఉంటది యాక్చువల్లీ, తెలుసా? ఏంటి దగ్గ చేయకూడదు, అక్కడ ఇన్స్ట్రక్షన్ రాసి ఉంటాయి. బాయ్ బాయ్. వస్తుంది శబరి. ఇది ఎగిరిద్దే శబరి, దాని మీద నువ్వు ఎక్కొచ్చు కదా. అదేం క్యారీ చేసిద్దో చూద్దాం, అదేం చేసిద్దో చూద్దాం. చూసావా క్రాస్ అవ్వకుండా వెళ్తుంది యాక్చువల్లీ. బాబా ఏం నడుస్తుందిరా, నాకన్నా హైట్ ఉంటుందిరా అది. Is the tallest bird on earth, but the tallest thing on earth is God. సో ఇవి షెల్టర్స్ అనమాట. ఇగో యానిమల్స్ ఎండగా ఉన్నప్పుడు అట్లా షెల్టర్ లో. అమ్మో అవి కొమ్ములు పెట్టి గుచ్చినాయి అంటే ఇంక అంతే సంగతులు. అమ్మ చూసావు దాని హార్న్స్ ఎలా ఉన్నాయి శబరి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి వేరే బ్రీడ్ అనుకుంటా యాక్చువల్లీ. చూసావా వేరే అనుకుంటేవి, వీటి పైన వేరే స్పాట్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ గా. అదిగో ఆ జింకకు చూసావా బ్లాక్ కలర్ మధ్యలో వైట్ కలర్ ఎట్లా ఉన్నాయి గీతలు. స్ట్రైప్స్ జాగ్రత్తగా ఉండాలి. లాకేసింది, ఇంకోసారి చెక్ చేయవే. ఆఫ్రికన్ లయన్స్ ఇవి. లయన్స్ అక్కడ కూర్చొని ఉన్నాయి చూడండి, అదిగో. సో ఇవంతా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అంట, దానివల్ల అవి ఆగిపోతాయి. ప్లీజ్ కీప్ డోర్స్ అండ్ విండోస్ క్లోజ్డ్. పులులను చూడడానికి బారం తేరారు జనాలు. అదిగోండి ఎన్ని లైన్లు ఉన్నాయో. అసలు వాళ్ళు ఎవరు రారన్నారు, ఎంతమంది వచ్చారేంటండి? కారులోంచి కాలు కింద పెట్టకుండా అన్ని యానిమల్స్ చూడొచ్చు అనమాట. సో డోర్లు మాత్రం గట్టిగా వేసుకొని కూర్చోవాలి, లేకపోతే పులు వచ్చిద్దేమో అని భయం వేస్తుంది కదా. అందుకని కారులోంచి కాలు కింద పెట్టక్కర్లా. $200 మొత్తం తిరిగినందుకు. అక్కడ రాసింది చూసారా, ఎలక్ట్రికల్ ఫెన్స్ డోంట్ టచ్ అని రాసింది అక్కడ. జుట్టుగా ఉంది, అబ్బా భలే ఉంది. భలే ఉంది. ఇక్కడున్న లైన్స్ యాక్చువల్లీ చూడండి మంచిగా జూలు ఉన్న లైన్స్ యాక్చువల్లీ. అబ్బాయి ఇటు తిరిగితే బాగుండు ఒకసారి. అదిగో
లైన్స్ జూలు ఒక 2 minutes అక్కడ ఆపండి. Mama, sit back. Sit back. Mama, sit back. ఉండరా తల్లి చిట్టి తల్లి. అది లైన్ Oh my gosh. That is... చూసావా అసలు జూలు ఎంత బాగుందో. అమ్మ దాని ఫేసే అసలుకి వామ్మో, ఎదురుగా చూస్తే ఇంకేమైనా ఉందా కన్నయ్య? స్క్రాచ్ చేసి బయటకు వచ్చింది. అసలు చూసావా ఎట్లుందో? It looks like a బొమ్మలాగా ఉందంట వాడికి. అదో కింద కూర్చొని ఉంది అసలు దానిలో. ఇటు తిరగమా ఒక్కసారి లయన్ బంగారం. చిట్టాలు ఇటు తిరగమ్మా ఒకసారి, నీ ఫేస్ చూస్తాను. అమ్మ అరుస్తుంది రాయ్. వద్దు అమ్మా, సౌండ్లు చేస్తావునా మీదకి వస్తుంది. ఒరే వద్దులేరా ఇంకా చాలు శరణ్ చాలు. కొట్టకు చాలు చరణ్. ఏంటది లయన్ ఒక్క పంజా వేసిందంటే డోర్ పగిలిపోయిద్ది. అమ్మా ఎట్లుందో చూసావరా? దగ్గర నుంచి చూసా నేను. 2 కలిసి వెళ్తున్నాయి. ఫ్రెండ్స్ ఏమో కొట్టకట్లా కొట్టద్దన్నప్పుడు చూసావా? దానికి ఫుడ్ టైంకి పెడతారా అనిపించింది. అరే అటిల్రా శబరి. టైగర్ ఇది టైగరా? కాదు లైనే. ఏమంటే పక్కకుండండి, మరీ దగ్గరకున్నారు. అమ్మా దగ్గరకున్నా, కొంచెం పక్కకుండండి బంగారం. చేస్తా. చూసావా ఎంత బాగుంది? ఉండరా, దానికి ఫుడ్ ఇవ్వడం లేట్ అయింది అనుకో ఫెంగ్స్ దూకొచ్చిద్ది. మీకు అర్థం కావట్లా. చిన్న లేడీ చిన్న కబ్బా చిన్నది. అది చిన్నదా? అంతుంది చిన్నదంటారా? మొన్న బేబీ పుట్టిందంటారా, బయట బోర్డు కూడా పెట్టారు. ఒక లైన్ పుట్టిందంట. చీటా కూడా ఉంటాయంట కన్నయ్య, చూసుకో. అబ్బా భలే నడుస్తుంది చూసావా? జంప్ చేస్తా చూడు. ఓ జంపింగ్ అన్ని నేర్పించడానికి దానికి అలా పెడతారు. కూర్చుంది ప్రస్తుతానికి. అన్ని నేర్పించడానికి బా రెస్టింగ్ మోడ్ లో ఉన్నాయి నాన్న. రెస్టింగ్ మోడ్ అది వాటికి. లైన్స్ జోన్ అయిపోయింది యాక్చువల్లీ. ఇక ఫెన్సింగ్ లో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. నెక్స్ట్ వేరేది యాక్చువల్లీ. అసలు ఏంట్రా అంతంత పెద్ద పెద్దగా ఉన్నాయి హార్న్స్? బ్రేక్ అయిపోయింది మొత్తం. చూడు ఎంత ఉన్నాయా? ఇక్కడ ఏం కనపడట్లా, జాగ్రత్త. ఏం మీదకి వస్తాయో తెలియదు మనకి. అసలు మన బర్రెలాగే ఉన్నాయి సేమ్. అది బర్రెలు, అవి బర్రెలు అవి. మాకైతే మన ఇంటి ముందే వెళ్తాయి అట్లా నడుచుకుంటా బర్రెలు. ఇగో వీళ్ళు పర్యవేక్షిస్తున్నారు అనమాట, ఏ యానిమల్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూస్తున్నారు. ఇగో మనకి ఇండియాలో బర్రెలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాయి కదా, చూసారా? వీటిని కూడా ప్రదర్శనకి పెట్టారు. నల్ల బర్రెలు, అదిగో నల్ల బర్రెలు ఎంత బాగా మంచిగా కూర్చొని ఉన్నాయి గడ్డి తినుకుంటూ. ఇక్కడ ఉన్న ప్రతి ట్రీస్ కి లేదా అగో కింద చూసారా ఇట్లా ఒక కవచం లాగా వేసారు యాక్చువల్లీ. ఇగో ఇట్లా ఎందుకు వేసారో మరి. ఇట్లా అన్ని ట్రీస్ అంత హైట్ కి అట్లా ఫెన్సింగ్ లాగా వేసారు. మేబీ క్లైమ్ చేయకుండా అనుకుంటా చెట్లు అవి. స్పీడ్ లిమిట్ 5 లోనే వెళ్ళాలి యాక్చువల్లీ. అట్లా వెళ్ళగలిగితేనే చూడగలం. షెల్టర్ అది. ఎప్పుడైనా ఎండగా ఉన్నప్పుడు వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటాయి వర్షం వచ్చినా. వీళ్ళెవరో కానీ బర్రెని చూడడానికి చాలా సేపటి నుంచి ఆగేడే ఉన్నారు. బర్రెలు ఇన్ని యానిమల్స్ ఇట్లా పక్కన పెట్టారు కదా, ఒక్కొక్కటి కొట్టుకోవండి. అవి కొట్టుకుంటున్నాయా? నేను అన్నానో లేదో కొట్టుకుంటున్నాయి. ఒకటొకటి కొట్టుకోవా? వాళ్ళు వచ్చి విడుదల చేస్తారేమో. అవి కొట్టుకుంటున్నాయి. అవి కాదు, సగం పార్క్ మొత్తం బర్రెలే ఉన్నాయి. బర్రెల పార్క్ ఏదో 1-2 లైన్స్ ఉన్నాయి అంతే, మొత్తం బర్రెలే. అక్కడున్న మందుతో కలవకుండా ఎలోన్ గా కూర్చుంది. ఇగో మా చరణ్ లాగా. మాకు ఎలోన్నెస్ చాలా ఇష్టం, అందుకే ఇగో చూసారా ఎలోన్ గా కూర్చుంది. ప్రపంచంతో నాకు పని లేదురా సామి, మీరేమన్నా కొట్టుకొని సావండి
అన్నట్టుగా వచ్చింది ఇది. హాయ్ చరణ్, బాయ్ చరణ్, బాయ్ చరణ్. ఎంత ప్రశాంతంగా కూర్చున్నావురా. ఇదిగో ఇక్కడైతే వాటి కోసం అని చెప్పి వాటర్ ఫెసిలిటీ కూడా ఉండే, ఫ్రెష్ వాటర్. ఇగో ఈ వీళ్ళందరూ అప్పుడప్పుడు వచ్చి చూస్తా ఉంటారు అవి కొట్టుకుంటున్నాయా లేదా. ఫుడ్ ఆ టైం కి ఫుడ్ వేయడం. ఓ ఫుడ్ తీసుకొచ్చారా, ఈ ఫుడ్ 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 అప్పుడే లంచ్ టైం అయినాయా. వాళ్ళు వస్తున్నారు కదా, ఆయన వస్తున్నాడు అని చెప్పి రన్ చేస్తున్నాయి. అంటే దాన్ని ఒక్కదాన్ని బయటికి పంపిస్తుంది. యాక్చువల్లీ ఈ మందులోకి వేరే యానిమల్ వచ్చింది కదా, జింకల దగ్గరికి వేరే యానిమల్ వచ్చింది కదా, అట్లా రానియో యాక్చువల్లీ కొట్టుకుంటాయి కదా. సో వీటికి ఇప్పుడు ఫీడింగ్ చేస్తాయి అనుకుంటా. ఫీడింగ్ టైం ఏమో. అందులో అంత ఫుడ్ అంతా పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాయి. దాని చుట్టూ రౌండ్ గా అనమాట అట్లా తిరుగుతున్నాయి చూసారా. వేరే యానిమల్ వచ్చి వీటితో ఫైటింగ్ చేసినాయి అనుకో, వీటికి ఏమన్నా దెబ్బ తగిలితే అందుకని చెప్పి దాన్ని బయటికి పంపించేశారు. ఈ గ్రూప్ దగ్గర వీటినే ఉంచుతారు, వాటి గ్రూప్ దగ్గర వాటినే ఉంచుతారు. అర్థమైందా. ఇంకో పెద్ద యానిమల్స్ ఇవే వచ్చినాయి వాటి దగ్గరికి. వీటి గ్రూప్ ఆఫ్ దగ్గర ఇవే ఉండాలి, వాటి గ్రూప్ ఆఫ్ దగ్గర అవే ఉండాలి. చూడు ఎంత ఉందో చూసావు. ఇది అచ్చం గుర్రం లాగే ఉంది, హార్స్ లాగే ఉంది. ఇదంతా ప్లే గ్రౌండ్ అనుకుంటా వాటికి ఆడుకోవడానికి. టైర్లు గీర్లు పెట్టారు గట్టిగా. ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు. ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడికి వెళ్ళాలి. ఈ 5 కవర్ చేయాలి యాక్చువల్లీ. ఈ 5 మధ్యలో ఫుడ్ చూసారా, వాటికి గడ్డి ఎంత బాగా పెట్టారో. ఎంతెంత హార్న్స్ ఉన్నాయి చూడ, కవ్వులు. నీకు ఇష్టమైన కవ్వు అదిగో అటు చివరున్నాయి. కృష్ణనే అదిగో. ఆవులు చూసా ఎట్లున్నాయో, పెద్ద పెద్ద కొమ్ములు వేసుకొని ఫీడ్ చేస్తున్నాడు ఆయన. అక్కడ వాటర్ అన్ని వస్తున్నాడు ఆవులకి. కొట్టుకుంటున్నాయి చూసారా, మీరిద్దరు కొట్టుకుంటున్నట్టే కొట్టుకుంటున్నాయి కూడా. ఇప్పుడు వచ్చి పెద్ద కొట్టుడు కొడతాడు ఆయన, ఫుడ్ పెట్టి ఆయన వచ్చి. ఇంకా ఇటువైపు అన్ని హిప్పోపాటమస్, జీబ్రా, గొరిల్లా అవన్నీ ఉంటాయి చూడు. చింపాంజీ, రైనోసిరోసిస్. ఇది హిప్పో కాదు, రైనోసిరోసిస్. రైనోసిరోసిస్. వేర్ ఇస్ బేబీ రా? వేర్ ఇస్ రా బేబీ? అది జిరాఫీ, ఇది జీబ్రా. జిరాఫీ లేదు, వస్తుంది, అది కూడా వస్తుంది, ఇక్కడే ఉంటదంట. పార్క్ చాలా పెద్దది యాక్చువల్లీ. 1 అవర్ నుంచి తిరుగుతున్నాం, అసలు తెలియలేదు 1 అవర్ టైము. అయినా ఇంకా యానిమల్స్ చాలా ఉన్నాయి. బాగుంది పార్క్, పెద్దది. అదో జీబ్రా, చరణ్ జీబ్రా. దాని పైన చూసా బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి. సరే చింపాంజీ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ వచ్చేసరికి బనానా ట్రీస్ అవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ భలే ఉంది. యాక్చువల్లీ వాటర్ దగ్గర అదిగో వెళ్తున్నాయి చూడండి. అదిగో అదో కన్నయ్య వాటర్ దగ్గర ఉంది చూడు. అగో వాటర్ దగ్గర ఒకటి ఉంది చింపాంజీ. వాటర్ తాగుతుంది. అగో జిరాఫీ. జిరాఫీలు కూడా ఉన్నాయి. అగో జిరాఫీలు అవి. జీబ్రాలా ఎవరే? ఎంత హైట్ ఉండొచ్చు? మేబీ 2 ఫీటేనా? శబరీష్ దాని లెగ్ అంత ఉంటాడా? ఉండడు. తోక అంత ఉంటాడా? ఉంటాడేమో. నెక్. 2 బేబీస్ ఎక్కడున్నారా? నీకు బేబీసే కనిపిస్తాయి. ఎక్కడున్నారా బేబీస్? అన్ని ఒకటే హైట్ లో ఉన్నాయి. అందులో నీకు బేబీ అని ఎట్ట తెలిసిద్ది? నాకు ఎక్కడ అన్ని ఒకటే సేమ్ హైట్ లో ఉన్నాయి. ఎక్కడున్నాయి బేబీస్? అలా కూర్చున్నా ఉన్నాయి చూసావా చిన్న చిన్నగా, అవి బేబీస్ అంట. వీటికి ఏంటో ఫుడ్. సఫారీ అయిపోయిందా? గంట పైన తిరిగాం. సో ఇదన్నమాట సఫారీ. సో సూపర్ ఉంది సఫారీ. అన్ని యానిమల్స్ భలేగా అనిపించినాయి. లయన్ దగ్గరకు వచ్చినప్పుడే కొంచెం భయం వేసింది, అవి దగ్గరకు వస్తాయేమని చెప్పి. చాలా బాగా అనిపించింది. సో ఇంకైతే మేము బయటకు వచ్చేసాం. 1.5 గంట పైన తిరిగాం. ఇలాంటి చిన్న చిన్న కార్ట్లు వేసుకొని తిరుగుతా ఉంటారు పార్క్, అదే ఈ సఫారీ మొత్తం.